రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారుతుంది. ఆ వీడియో వైరల్గా మారిన దాంట్లో నేను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక ఆటో డ్రైవర్ అన్న తన ఆటో మీద ఈ భూమి మీద పుట్టిన వాళ్ళంతా హిందువులే, అండ్ మతం మారిన వాళ్ళు తండ్రిని మార్చుకున్నట్టే, తండ్రి కూడా మారిపోతాడు మతం మారితే అన్నట్టుగా ఒక ఏమంటారు ఆటో మీద రాయించుకున్నాడు. అది రాయించుకోవడం తప్ప? ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దీని గురించి నేను మాట్లాడే ముందు, అలాగే దీనికి సంబంధించి కరుణాసాగర్ అన్నను కూడా నేను ఫోన్ లైన్లోకి తీసుకోబోతున్నాను. తీసుకోబోయే ముందు అన్న మాట్లాడిన వ్యాఖ్యలు, అక్కడ జరిగిన గొడవను మీకు చూపిస్తాను. Changing your religion is like changing your father. Anyone born on the earth? బెదిరిస్తాను, ఎందుకు భయపడుతున్నావని. ఎందుకు రాపిస్తున్నావు? రాకపోతే ఎట్లా రాపిస్తారా? అది ఇది హిందూ ముస్లిం గొడవట, మనం మాట్లాడుకుందాం దీని గురించి. पुलिस कंप्लेंट करते थे बड़ा नाम है आता क्या नंबर है तेरा 76 मोबाइल नंबर बोल पानी नंबर लिया कर दो मोबाइल नंबर बोलते हैं कर दो भैया मोबाइल नंबर बोल पानी नंबर लिया कर दो डरा भी पूरे బెదిరిస్తాను. करने के काम कर रहा पानी नंबर लिया भाई कर दो ना कर दो देखो बुला के अटका दो यार ఇది అక్కడ జరిగిన సంఘటన. ఒక ఆటో అన్న తన మీద తనకు నచ్చిన కొటేషన్, ఆ కొటేషన్లో అల్లాను తక్కువ చేసి కానీ, యేసుని తక్కువ చేసి కానీ, బౌద్ధాన్ని తక్కువ చేసి కానీ, జైన్ని తక్కువ చేసి కానీ మాట్లాడలేదు. ఆ అన్న పెట్టిన ఒకే ఒక్క కొటేషన్ ఏంటి అంటే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే. సనాతన హైందవ ధర్మానికి సంబంధించి సృష్టి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఉంటుంది అనేది మా నమ్మకం. ఆ నమ్మకాన్ని మేము నమ్మి విశ్వసించి కొటేషన్ పెట్టించుకోవడం తప్ప? నిజంగా ఇది తప్పైతే ప్రతిరోజు 5 సార్లు నేను విన్నాను, చాలామంది చెప్తుంటే దాని గురించి తెలుసుకున్నాను. ఏదైతే నమాజ్ వస్తుందో దానికి సంబంధించి ఈ సృష్టికి మూలం అల్లాచే ఈ సృష్టి సృష్టించబడింది అని చెప్తారు అని. మరి అల్లాచే ఈ సృష్టి సృష్టించబడింది అని 5 సార్లు మీకు మీరు చెప్పుకోకుండా మైకులు పెట్టేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరి హిందువులకు కూడా వినిపించేలాగా మాట్లాడుతూ ఉంటారు కదా. అప్పుడు ఏ హిందూ అయినా మనోభావాలు దెబ్బతిని మీ మీద కేసు పెట్టారా? లేదా మైకులు తీసేయండి, మీకు మీరు చెప్పుకోండి, అట్లెట్లా చెప్తారు? అల్లా కంటే ముందే ఈ భూమి మీద సనాతన హైందవ ధర్మం ఉంది అని గొడవలు పెట్టుకున్నారా? ఈరోజు హైదరాబాద్లో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తుంది ఎవరు? ఆటో మీద ఉన్న కొటేషన్ని తీసుకొని అతన్ని బెదిరించి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా నేను మాట్లాడతా, ఆ కొటేషన్ తప్పు అన్నట్టుగా కూడా పోలీసులు మాట్లాడినట్టు తెలుస్తోంది. సార్, కొటేషన్ పెట్టుకోవడం తప్పైతే ఈరోజు హైదరాబాద్లో 60 నుంచి 70% ప్రతి ఆటో మీద కొటేషన్ ఉంటుంది, ఏదో ఒక కొటేషను. ప్రతి చర్చిల దగ్గరికి వెళ్ళండి, దాని దగ్గర చాలా దగ్గర గోడల మీద ఏం రాసి ఉంటుందంటే, యేసు దీనికి సృష్టికర్త, ఈ విశ్వంలో యేసును మాత్రమే దేవుడు, విగ్రహారాధన దేవతారాధన తప్పు అని డైరెక్ట్గా హిందూ దేవి దేవతల గురించి చెప్తుంటారు. మరి అప్పుడు అది తప్పనిపించలే ఎందుకు? మొన్నటికి మొన్న అప్పని డబ్బులు ఇస్తే మతం మారకపోతే మీ పైసలు ఇవ్వము అంటే భార్యాభర్త రైల్ ట్రాక్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో తప్పేముంది? అన్న అల్లా గురించి తక్కువగా మాట్లాడా, లేకపోతే యేసు ప్రభు గురించి తక్కువ మాట్లాడా? దీనికి సంబంధించి ఇంకో వీడియో చూపిస్తా. అండ్ దీనికి సంబంధించి నేను ఎక్కడో చూశాను,
బీఆర్ఎస్ కి సంబంధించిన మైనారిటీకి సంబంధించి ఏదో లీడర్ ఉన్నాడని ఇందులో నేనైతే ఫేస్బుక్ లో చూశాను. అందులో నిజాలు ఎంతో వరకు నాకు తెలియదు. ఈ వీడియో కూడా చూపిస్తా చూడండి. ఇలా మేము అతను పిఎస్కి వచ్చినాము. ఇన్సిడెంట్ అయితే ఏంటంటే పిల్లర్ నెంబర్ 105 దగ్గర మొగల్దా నాల దగ్గర అతను ఆటో టాపిక్ కదా ప్రొవోకేటివ్ వర్డ్స్ రాసినమాట. ప్రొవోకేటింగ్ వర్డ్స్ అంటే ఏంటి? అల్లాను దూషిస్తే గాని, యేసును దూషిస్తే గాని ప్రొవోకేటింగ్ చేసినట్టు, అవునా? మిమ్మల్ని పిన్ చేసి మిమ్మల్ని కుచ్చి అవమానించినట్టు. అక్కడ మిమ్మల్ని కుచ్చి అవమానించేలాగా ఏమైనా మాటలు ఉన్నాయా? అతను నమ్ముతున్నాడు ఈ సృష్టిలో పుట్టే వాళ్ళంతా హిందువులే అని ఆయన నమ్ముతున్నాడు. ఆయన నమ్మకాన్ని ఒక కొటేషన్ గా రాసుకుంటే దానికి మిమ్మల్ని ప్రొవోకేటింగ్ చేసినట్లు ఎట్లా అనిపించింది? మేము ఆటోని ఆపినాం, ఆపేసి అతను అడిగినాం, ఎందుకు రాపిస్తున్నావు అబ్బాయి, నువ్వు కూడా పని చేస్తున్నావు, మేము కూడా పని చేస్తున్నాం ఇక్కడ సిటీలో. అందరు ప్యాసింజర్ దొరుకుతారు. ప్యాసింజర్స్ అంటే హిందూ ఉంటారు అంట, ముస్లిమ్స్ ఉంటారు, అందరు ఉంటారు. రిలీజియస్ ని పట్టుకొని వర్డ్స్ రాపిస్తున్నావు అంట. అట్లా రాపియద్దు అంటే నేను రాపిస్తాను, నా ఆటో నేను నెమ్మది చేసుకుంటా అంట. అంటే సరే నేను పోలీస్ కంప్లైంట్ చేస్తాను. ఇక్కడ ఈయన మాట్లాడుతుంది మీరు చూసారు. ఇందాక వీడియోలో ఎలా దబాయిచ్చి మాట్లాడారో విన్నారు. అండ్ నెంబర్ 2, అవును, హైదరాబాద్ అనే కాదు భారతదేశంలో భారతీయులందరికీ కూడా పని చేసుకొని బ్రతికే హక్కు ఉంది. ఇక్కడ రిలీజియన్తో సంబంధం లేదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం తమ మత వ్యాప్తి చేసుకునే హక్కు కూడా ఉంది. అంతే తప్ప దీన్ని రిలీజియన్లోకి లాగి కావాలని తీసుకొచ్చింది ఎవరు? ఆటో మీద ఉన్న కొటేషన్ని పట్టుకొని ఇంత రాద్ధాంతం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు? చేసుకోపో ఏం కాదు అన్నారు. అయితే మేము మొత్తం పిఎస్కి వచ్చినాం, వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం. ఎస్ఐ సార్ కూడా, శ్రీనివాస్ సార్ కూడా చెప్పినారు, పోనీ పాపం ఆటోడే కదా అని. అయితే మేము కూడా ఒప్పుకున్నాం దానికి. సరే ఆటోడే కదా సార్, ఒకసారి పిలవండి, పిలిచి మాట్లాడి అతని ఆటో తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ లో ఏముంది సార్ రిమోట్ చెప్పండి అన్నారు. ఎందుకు చేయాలి రిమూవ్ అంటే? మీకు ఎక్కడా హిందుత్వం గురించి కనిపించకూడదు. కనిపిస్తే దాన్ని రిమూవ్ చేసేదాకా మీరు యుద్ధ ప్రాతిపదికన ముందుకెళ్తూ ఉంటారు. ఇది భారతదేశమా లేకపోతే బంగ్లాదేశా, పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా? మైనారిటీలుగా హిందువులున్న చోట ఎలాగైతే భయపడుతూ బ్రతుకుతున్నారో అలా భారతదేశంలో కూడా హిందువులను భయపడుతూ బ్రతకమని చెప్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమన్నా నాకు తెలియట్లేదు. ఫోన్ చేసి సార్, ఫోన్ చేసి బాబు మీరు పిఎస్కి రావాలమ్మా, అది ప్రొవోకేటివ్ వర్డ్స్ ఇట్లా రావద్దు. హైదరాబాద్ అంటే అందరు కలిసి మెలిసి ఉంటారు, ఇక్కడ పీస్ఫుల్ ఉంటారు. మీరు ఇక్కడ రాసి మీరు గొడవ చేసే పనులు చేయకు. వచ్చినా ఇక్కడ చేసుకోవడానికి, డ్యూటీ చేసుకోవడానికి, అది చేసుకొని వెళ్ళిపోవాలి. అట్లా ఏం చేయొద్దు అంటే, సార్ నా రోజు నాకు తెలుసు సార్, అది గూగుల్లో ఉంటాయి సార్, నేను రాపించిన సార్, నాకు అప్పు తెలుసు అని ఉంటా. ఎస్ఐ సార్కి రూల్ చూపిస్తున్నాయి. ఎస్ఐ సార్ కూడా చెప్పాడు, సరే లాతో పోదామంటే లాతో పోదాం, నువ్వు రా రేపు పిఎస్కి, నేను చూస్తాను, నువ్వు రాకపోతే నేను నీ దగ్గర వస్తాను చెప్పి సార్ కంప్లైంట్ అయితే తీసుకున్నాను. మాకు ఎంక్వైరీమెంట్ కూడా ఇస్తాను, నేను తీస్తాను. అతనికి పిలిచి నాకు ఫోన్ చేస్తాను. వచ్చిన తర్వాత ఏమంటారో నేను మళ్ళీ చెప్తాను. ఈ లెక్కన రేపటి నుంచి ప్రతి ఒక్కళ్ళం కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. అన్నిటికీ ఎక్నాలజ్మెంట్లు రావాలి. ఏ చర్చి మీద కనబడ్డా ఆ గోడ మీద మా మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. ఏ అమాజ్ వచ్చిన దాని ఏమంటారు కదా, మైకుల నుంచి వస్తుంది, ఆ మైకుల నుంచి వచ్చిన శబ్దాలను రికార్డ్ చేసి మా మనోభావాలు దెబ్బతిన్నాయని. దీనికి సంబంధించి కరుణాసాగర్ అన్న లాయర్ మీ అందరికీ తెలిసిందే, అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే అన్న. అన్న మీకు తెలిసే ఉంటుంది, నిన్న ఆటో డ్రైవర్ కి సంబంధించిన ఇష్యూ, మీరు కూడా దాని మీద మాట్లాడారు. అంటే ఒక మతానికి సంబంధించి నేను విన్నది ఏంటి అంటే, ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా, ఎదుటి వాళ్ళ మతాలను తిట్టకుండా, మన మతానికి సంబంధించి మనం ఏం నమ్ముతున్నామో దాన్ని మనం పాటించవచ్చు. ఈరోజు ఆటో డ్రైవర్ తన ఆటో మీద రాసుకోవడం తప్ప? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఆటో డ్రైవర్ ఆటో మీద రాసింది తప్పు ఎట్లయితుంది అడుగుతున్నాను. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులు అంటే తప్పేంటి? మతం మార్చుకుంటే తల్లిని మార్చుకున్నట్టు అంటే తప్పేంటి? ఒకవేళ 365 రోజుకు 5 సార్లు మస్జిద్ మినరేట్స్ మీద అజాన్ పేరు మీద ఇల్లీగల్ లౌడ్ స్పీకర్ల నుంచి ఈ భూమి మీద అల్లా ఒక్కడే దేవుడు, అల్లా తప్ప ఇంకో దేవుడు లేడని అంటుంటే తప్పు కానప్పుడు భూమి మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులే అన్నది కూడా తప్పు కాదు.
అసలు ఆ ఆటో డ్రైవర్ ని ఆపి ప్రశ్నించే అధికారము ఆ ఆపిన వాడికి ఎక్కడిది? హా, వాడి మీద ఫస్ట్ లీగల్ కన్ఫైన్మెంట్, క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. హ్మ్, ఇప్పుడు నేను కంప్లైంట్ తయారు చేస్తున్నాను. ఇప్పుడే నేను ఆయన ఆటో డ్రైవర్ భరత్ తో మాట్లాడడం జరిగింది ఫోన్ లో. ఓకే. నేను కంప్లైంట్ తయారు చేసి కూడా ఇస్తున్నాను. అత్తాపూర్ పిఎస్ లో కంప్లైంట్ ఫైల్ చేపిస్తున్నాను. ఆటో అడ్డగించి ప్రశ్నించినటువంటి వ్యక్తి పైన. హ్మ్. వాడు ఎవడైనా సరే పోలీసులు అరెస్ట్ చేయాల్సిందే, వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఇంకొకటన్నా పోలీసులతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ఆటో డ్రైవర్లు చెప్తుంది ఏంటంటే ఆటోని పిలిపించి ఆటో వెనకున్న అక్షరాలను తీయించేయాలి. మనం భారతదేశంలో ఉన్నామా, బంగ్లాదేశ్ లో ఉన్నామా? భావ ప్రకటన స్వేచ్ఛ కేవలం ముస్లింలకు మాత్రమే కన్ఫైన్ కాలేదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)A ప్రకారము కాన్స్టిట్యూషన్ లో ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఉంటది. వాడు నా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడని వాడు 365 రోజులు మస్జిద్ మినార్స్ నుంచి ఇల్లీగల్ లౌడ్ స్పీకర్ల నుంచి అరుస్తూ చెప్పొచ్చు. మేము మాత్రం మా భూమి మీద పుట్టిన వారు హిందువులను రాసుకోవడం తప్ప. తీయమనండి, పోలీసు వాళ్ళు తీస్తారో ఎవరు తీస్తారో ప్రతి ఒక్కరి మీద చర్యలు ఉంటాయి. ఆటో మీద అక్షరాలు తీసిన ప్రతి ఒక్కరి మీద ఏ అధికారి అయినా సరే కంపల్సరీ చర్యలు ఉంటాయి. అట్లయితే ప్రతి ఆటో మీద దెర్ ఇస్ నో గాడ్ బట్ జీసస్ అని రాసుకొని తిరుగుతున్నారు. అవి తీసిర్రా ఎవరన్నా? దాని మీద కంప్లైంట్ ఎందుకు వేయలేదు? ఇదే ముస్లింలు దాని మీద కంప్లైంట్ ఎందుకు వేయలేదు? అనవసరంగా హిందువుల జోలికి రాకూడదు. హిందువులకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటది. అత్యుత్సాహం ప్రదర్శించిన వాళ్ళకు ఇదే చెప్తున్నాను. అనవసరంగా హిందువులను అనవసరంగా కెలకద్దు. మాకు కూడా చట్టాలు తెలుసు. మేము కూడా కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగాము, చదువుతాము. కాన్స్టిట్యూషన్ మేము కూడా అప్లై చేస్తే అన్ని అర్థమవుతాయి జనాలకు. ఇది నేను ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తారో వాళ్ళకి చెప్తున్నాను. పోలీస్ వాళ్ళకి ఆల్రెడీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కంప్లైంట్ ఇస్తాము. ఎవరెవరైతే ఈ చర్యలు పాల్పడరో వాళ్ళ మీద కంపల్సరీ కేసు నమోదు చేయాలి, అరెస్ట్ కూడా చేయాలి. ఇంకొకటన్నా ఈ కేసులో చాలా అంటే ఈ ఇష్యూలో చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఆటో అతను తన పని తాను చేసుకుంటుంటే అక్కడికి వచ్చి రెచ్చగొట్టింది కొందరు ముస్లిం అన్నలు కనబడుతోంది. ఆ విషయం రెచ్చగొట్టి పైగా రివర్స్ లో అతను ఏం మాట్లాడకపోయినా హిందూ ముస్లింల మధ్య గొడవ పెడుతున్నావు అని హిందూ ఆటో డ్రైవర్ అన్ననే అంటారు. అసలు దీన్ని ఎట్లా చూడాలంటే ఎట్లా తయారైపోయిందంటే మొన్న రాజాసింగ్ కేసులో కూడా అదే జరిగింది. వారి మత గ్రంథమైన ఖురాన్ లో రాసున్న విషయాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పినందుకు కేసు పెట్టిర్రు. ఫస్ట్ నేనేమంటున్నా అంటే ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో వాళ్ళు పోయి ఖురాన్ చదువుకోమని చెప్పండి. ఖురాన్ లో ఏమున్నది ఏం లేదు, రాజాసింగ్ ఏం మాట్లాడాడు అక్కడ. నీకు హిందూ పుట్టిన వాళ్ళందరూ హిందువులని చెప్తే నీకు నొప్పేమైంది? నువ్వు హిందూ కానంటే కాదని నువ్వు యాక్సెప్ట్ చేయాలి, ఊకోవాలి. ఎవడో ఆయన ఇష్టం వచ్చింది ఆయన ఆటో మీద రాసుకుంటూ, వీని ఆటో మీద వచ్చి రాసిండా, వీని వీప్ మీద వచ్చి రాసిండా, మన ఇంటి మీద రాసిండా? ఈ అత్యుత్సాహం ప్రదర్శించద్దు. పోయి ప్రాపర్ గా ఫస్ట్ అలా మత గ్రంథాలు చదువుకొని రమ్మనండి. అనవసరంగా కంప్లైంట్లు ఇచ్చుడు, అనవసరంగా ఇష్యూ చేసుడు ఆపాలి అని చెప్పి ఆ అత్యుత్సాహం సగం నాలెడ్జ్ ఉన్నటువంటి హాఫ్ బేక్డ్ మైండ్స్ మదర్సా చాప్ గార్లకు నేను చెప్తున్నా. ఇప్పుడు ఫైనల్ గా భరత్ కి అండగా మీరు ఎలా వెళ్ళబోతున్నారన్న? భరత్ కి ఎటువంటి న్యాయపరమైన సహాయం మేము 100% అందిస్తాము. యావత్ హిందూ సమాజం కూడా భరత్ వెంటే ఉన్నది. అత్యుత్సాహం ప్రదర్శించిన అందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయాలని చెప్పి నేను పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేయకుండా కేసు నమోదు చేయకుండా కానీ మేము న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది ఎవరు అనేది చాలా క్లియర్గా కరుణాసాగర్ అన్న కూడా చెప్పిండు. ఒకటి ఇక్కడ ఫైనల్, ఎవరి మనోభావాలు ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఎదుటి వాళ్ళ మీద దాన్ని రుద్దుతే తప్పు. ఈరోజు బైబుళ్ళు పట్టుకొని లేకపోతే పేపర్లు పట్టుకొని ఇంకొకటి పట్టుకొని ఫ్రీ 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 అని గల్లీలు తిరుగుతూ మా దేవుడు మాత్రమే దేవుడు, మా దాంట్లోకి వస్తే మీ రోగాలన్నీ తగ్గిపోతాయి, మా దాంట్లోకి వస్తే మీ ఆదాయం పెరిగిపోతుందని చెప్తూ మతం మారుస్తున్న వాళ్ళ మీద ఏనాడు పోరాటం చేయని వ్యక్తులు ఈరోజు ఆటో మీద రాసుకోవడమే పెద్ద తప్పు అన్నట్టుగా ఆటో డ్రైవర్ని బెదిరించి వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఆటో దగ్గర నిజంగా అబ్బాయి భరత్ అనే అబ్బాయి కొంచెం ధైర్యంగా నిలబడగలిగాడు కాబట్టి సరిపోయింది. ఏంద్రబాయ్ దగ్గరికి రావడానికి డర్ అవుతున్నావు? ఏంది డర్ అయ్యేది? భయపడేది ఏంది? భయపడేది కాదు. అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకూడదు, అనవసరమైన వివాదాలకు కారణం కాకూడదు అనే ఒకే ఒక్క కారణం తప్ప
ఆ అబ్బాయి కూడా గట్టిగా మీతో మాట్లాడితే అక్కడ ఏమయ్యేది? ఒక గొడవ అయ్యేది, ఒక న్యూసెన్స్ అయ్యేది, అక్కడ చుట్టుపక్కల వాళ్ళకు ఆటంకం కలిగేది, ట్రాఫిక్ ఆగిపోయేది. ఆ మాత్రం విజ్ఞత ఆ అబ్బాయికి ఉంది కాబట్టి మీరు పోలీస్ స్టేషన్లో చెప్పండి, మాట్లాడతాను. నేను పోలీస్ వారి దగ్గర నుంచి మాట్లాడింది కూడా మన దగ్గర ఉంది, బట్ పోలీసులకు రెస్పెక్ట్ ఇస్తూ మనం దాని గురించి మాట్లాడకూడదు కాబట్టి. సార్ ఒక విషయం అయితే చాలా క్లియర్గా మాట్లాడుతున్నాం సార్. ఈ దేశంలో మేము మెజారిటీలమైన మైనారిటీలాగే బ్రతుకుతున్నాం. అణువణువున క్షణము భయంతో బ్రతుకుతున్నాం భారతదేశంలో. ఎక్కడ ఏ మైనారిటీకి కోపం వస్తే ఏ హిందూకి ఏమైపోతుందో, ఏ మైనారిటీల మనోభావాలు వాళ్ళకు వాళ్ళే పాడు చేసుకున్నా కూడా అది ఏ హిందూ బలిదానాన్ని కోరుకుంటుందో అని భయపడుతూ బ్రతుకుతున్నాము. కానీ ఎక్కడో నమ్మకం ఏంటి తెలుసా? కాకి చొక్కాల మీద అన్యాయం జరిగిన వైపు వాళ్ళు ఉంటారు అనే నమ్మకం, న్యాయానికి రక్షణ కాస్తారు అనే ఒక నమ్మకం. ఆ అబ్బాయి చేసింది తప్పు అని మాట్లాడటం, మీరు కూడా మాట్లాడటం మాత్రం కొంచెం బాధాకరంగా అనిపించింది. ఎలా తప్పు అవుతుంది సార్? చాలా ఇల్లీగల్గా ఈరోజు మసీదుల మీద మైకులు నడుస్తున్నాయి. మీరన్న అదే ఓల్డ్ సిటీలో కాదా? వాటి మీద ఎప్పుడైనా యాక్షన్ తీసుకున్నారా? వాటి మీద ఇప్పుడు కరుణాసాగర్ అన్న చెప్పినట్టు ఏం వినిపిస్తుంది? రోజుకు 5 సార్లు అల్లా తప్ప ఇంకో దేవుడు లేనే లేడు అని చెప్తారు. అల్లా నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు, గూగుల్లో కానీ ఇంకా పెద్దవాళ్ళని కనుక్కున్నంత వరకు 2500 సంవత్సరాల క్రితం ఇస్లాం అనేది లేదు అని నేను విన్నా. కానీ నా సనాతన హైందవ ధర్మం 10 యుగాలుగా ఉంది సార్. సృష్టి పుట్టినప్పటి నుంచి 2500 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళే నా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు అని మాట్లాడుతున్నప్పుడు మనోభావాలు దెబ్బతినవు. కానీ సృష్టి మూలమైన సనాతన హైందవ ధర్మాన్ని, చెట్టును చెమ్మను ప్రకృతిని ఆరాధించే సనాతన హైందవ ధర్మమే ఈ సృష్టిలో ప్రతి ఒక్కరి పుట్టుకకు కారణం అని మాట్లాడుకుంటే తప్పేంటి? అది వాళ్ళ ఇష్టం. మీరు వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాల్సింది కూడా అది ఆయన ఇష్టం. ఆయన రాసుకున్నాడు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా? అలా ముస్లింల గురించి తప్పు మాట్లాడాలా? అల్లా గురించి తప్పుగా మాట్లాడా? మహమ్మద్ ప్రవక్త గురించి తప్పుగా మాట్లాడా? ఆయన ఆటో మీద ఏమైనా రాశాడా? అట్లా రాస్తే యాక్షన్ తీసుకుందాం. ఈ చిన్న దానికి గొడవలు ఇవన్నీ ఏందయ్యా అని చెప్పి పంపించాల్సింది పోయి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని, ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకొని, దీన్ని మత విద్వేషాల గొడవలుగా హైదరాబాద్లో ఈరోజు ఈ వీడియోలు వైరల్ అవ్వడానికి కారణం అవుతుంది ఎవరు? కాబట్టి ఒక్కటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరి మనోభావాలను ఎవరు గాయపరచడానికి వీల్లేదు. మన మతాన్ని మనం ప్రేమించుకుంటున్నామంటే పరాయి మతాన్ని అగౌరవపరచాలి అని అర్థం కాదు. మన మతాన్ని మనం ప్రేమిస్తూనే పరాయి మతాన్ని గౌరవించాలి. అది మన భారతదేశం యొక్క మూల సిద్ధాంతం. ఆ మూల సిద్ధాంతం ఉంది కాబట్టే ఇన్ని సంవత్సరాలుగా భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉండగలుగుతున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని పోలీసులు ఇకనైనా భరత్ పక్షాన ఆలోచించి బెదిరించడం, భయపెట్టడం మానేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పిన మాటలు నిజమా కాదా? ఈరోజు జరుగుతున్న దాన్ని ఎలా చూడాలి? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలనిపిస్తే స్క్రీన్ మీద గూగుల్ పేతో, ఫోన్ పే నెంబర్స్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని చేయండి. జై హింద్, జై భారత్.